కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ఇంకా కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. ఒకవైపు పాండవుల సైన్యం, మరొక వైపు కౌరవుల సైన్యం. లక్షల మంది యోధులు తమ ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. యుద్ధ భూమి మొత్తం ఉద్రిక్తతతో నిండిపోయింది. కానీ అందరి చూపు ఒక వ్యక్తిపైనే ఉంది. అతనే అర్జునుడు. ప్రపంచంలోనే అత్యుత్తమ విలువిద్యావేత్త. చిన్నప్పటి నుంచి యుద్ధం కోసం శిక్షణ పొందిన యోధుడు. ఈ క్షణం కోసమే అతను జీవితమంతా సిద్ధమయ్యాడు. అతను ఒక్క బాణం వేస్తే చాలు మహాభారత యుద్ధం మొదలవుతుంది. కానీ అదే సమయంలో ఒక ఊహించని విషయం జరిగింది. అర్జునుడు తన గాంధీవాన్ని కిందన పెట్టేశాడు. కృష్ణ, నేను ఈ యుద్ధం చేయలేను. కృష్ణ, నేను ఈ యుద్ధాన్ని చేయలేను అని అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించండి. యుద్ధం చేయడం రాని వ్యక్తి కాదు, పిరికివాడు కాదు, అనుభవం లేనివాడు కూడా కాదు. అయినా ఎందుకు వెనక్కి తగ్గాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మీరు మీ జీవితంలో అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నారు, ఎందుకు చదవాల్సినప్పుడు చదవలేకపోతున్నారు, ఎందుకు మీ పనులను వాయిదా వేస్తున్నారు, ఎందుకు మీ డ్రీమ్స్ ని పోస్ట్ పోన్ చేస్తున్నారు అనే విషయం కూడా అర్థమవుతుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజు అర్జునుడికి యుద్ధం చేయడం కష్టమైన పని కాదు. ఈ యుద్ధం కోసమే తన జీవితాంతం కష్టపడ్డాడు. కానీ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో అతని మనసు అతనికి ఎన్నో కథలు చెప్పడం మొదలుపెట్టింది. వాళ్ళు నీ బంధువులు, వాళ్ళు చనిపోతే తర్వాత నీ విజయం దేనికి ఉపయోగపడుతుంది, నువ్వు తప్పు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. ఇలా అనేక ఆలోచనలు రావడం మొదలయ్యాయి. గమనించారా? ఇక్కడ అర్జునుడు యుద్ధం నుంచి పారిపోవడం లేదు, ఆ యుద్ధంతో వచ్చే భావోద్వేగాల నుండి పారిపోవాలనుకుంటున్నాడు. దీనినే ప్రోకాస్టినేషన్ అంటారు. చేయాల్సిన పని తెలిసినా దాన్ని పోస్ట్ పోన్ చేయడం. ఈ సందర్భాన్ని మనకు రిలేట్ చేసుకుంటే మనం చదవడానికి కూర్చుంటాం, ఒక్కసారిగా మొబైల్ గుర్తొస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాం, ఇంకా టైం ఉంది అనిపిస్తుంది. మనకు పని చేయాలంటే భయం కాదు, ఆ పని చేసిన తర్వాత ఏమవుతుందో అనే భయం. అర్జునుడికి కూడా సేమ్ ఇలాగే జరిగింది. అర్జునుడికి యుద్ధం అంటే భయం కాదు, యుద్ధం తర్వాత వచ్చే ఫలితాల మీద భయం. మన జీవితంలో కూడా చాలా సార్లు పని కష్టం కాదు, దాని గురించి మనం ఊహించుకునే కథలే కష్టం. సైకాలజిస్టులు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతారు. మన మెదడు ఎప్పుడూ రెండు విషయాల మధ్య ఎంపిక చేస్తుంది: ఇమీడియట్ కంఫర్ట్, ఫ్యూచర్ రివార్డ్. అర్జునుడు యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్తే ఆ క్షణంలో అతనికి రిలీఫ్ దొరుకుతుంది. యుద్ధం చేస్తే బాధ, నష్టం ఎదురవుతాయి. అందుకే అతని మనసు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పింది. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. ఎగ్జామ్ కి చదవడం కంటే రీల్ చూడడం సులభం, బిజినెస్ ప్లాన్ రాయడం కంటే యూట్యూబ్ చూడడం సులభం, వర్కౌట్ చేయడం కంటే బెడ్ మీద పడుకోవడం సులభం. ఎందుకంటే మన మెదడు ఎప్పుడు కంఫర్ట్ వైపే లాగుతూ ఉంటుంది. మనం రియాలిటీలో చెక్ చేసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. అతనికి స్టార్టప్ ప్రారంభించాలని కల. ఐడియాస్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, సేవింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రతి సంవత్సరం ఒకటే మాట చెప్తున్నాడు: ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇలా 5 ఏళ్లు గడిచాయి. ఒక రోజు అతనికి ఒక విషయం అర్థమైంది. తనని ఈ బిజినెస్ చేయకుండా ఆపుతున్నది డబ్బులు కాదు, ఐడియా కాదు, నాలెడ్జ్ కాదు, కేవలం భయం. ఫెయిల్ అయిపోతానేమో అనే భయం. ఫెయిల్యూర్ గురించి తన మెదడు సృష్టించిన కథ ఇదే అర్జునుడిని కూడా యుద్ధం చేయకుండా ఆపింది. ఇప్పుడు మనం ఒకసారి మహాభారతం స్టోరీకి వెళ్తే, నువ్వు మొత్తం యుద్ధం కోసం ఆలోచిస్తున్నావు, నీ కర్తవ్యం నువ్వు చేయి. ఇది కేవలం ఆధ్యాత్మిక సందేశం కాదు, ఇది ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్. ఎందుకంటే మనం ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు భయం పెరుగుతుంది, పని గురించి ఆలోచించినప్పుడు భయం తగ్గుతుంది. అర్జునుడు మొత్తం యుద్ధాన్ని ఒకేసారి గెలవలేదు. ముందు గాంధీవాన్ని ఎత్తాడు, తర్వాత మొదటి బాణాన్ని సంధించాడు. తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. ఈ రోజు మీ జీవితంలో కూడా ఒక కురుక్షేత్రం ఉంది. అది ఒక ఎగ్జామ్ కావచ్చు, ఒక బిజినెస్ ఐడియా కావచ్చు, ఒక గోల్ కావచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు కూడా అర్జునుడిలాగా గాంధీవాన్ని కింద పెట్టేస్తారా, లేక కృష్ణుడు చెప్పినట్టు మొదటి అడుగు వేస్తారా? ఎందుకంటే మన జీవితాలని నాశనం చేసేవి పనులు కాదు, ఆ పనులని వెనక్కి నెట్టే మన ఆలోచనలు. ఇక్కడ బాగా గమనించండి, అర్జునుడి యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది, కానీ మన యుద్ధం మన మనసులోనే జరుగుతూ ఉంది. ఈ యుద్ధం గెలిస్తే మీ జీవితంలో ఏ యుద్ధాన్నైనా మీరు గెలవగలరు. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కంటెంట్తో